జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన నందుడితో ఈ విధంగా అన్నాడు. తండ్రి, మీరు చేస్తున్న ఈ పని ఏంటి? ఈ యజ్ఞం యొక్క ఫలితం ఏంటి? దీనిని ఎందుకు చేస్తారు అని అడిగాడు. అలా అడగగానే నందుడు మౌనం వహించాడు. చిన్నపిల్లవాడికి యజ్ఞం గురించి, యజ్ఞం తాలూకా విశేషాల గురించి చెప్పినా ఏమర్థమవుతుంది అని భావించాడు. కానీ శ్రీకృష్ణుడు పట్టుపట్టడంతో నందమహారాజు ఇలా చెప్తున్నాడు. వత్స, ఈ యజ్ఞం పేరు ఇంద్రయజ్ఞం. ఇంద్రుని వలన మనకి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆ వర్షం నీటితోనే మనమంతా వ్యవసాయం చేస్తూ ఉన్నాం. నీరు మనిషికి ప్రాణాధారం కదా. నీరు లేకపోతే ఏ పని చేయలేం. కాబట్టి మనమందరం వర్షాలను ఇస్తున్న ఇంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఈ యజ్ఞాన్ని చేస్తున్నాము అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే దేవతలను పూజించాల్సిన పని ఏమీ లేదు. ప్రకృతిలో జరిగే ప్రతి దానికి కూడా దేవతల యొక్క సహకారంతోనే జరగదు. దేవాది దేవుడే ప్రతి దానిని ఈ ప్రపంచానికి ఇస్తూ ఉంటాడు. దేవతలందరూ వారి కృప వల్లనే ఇదంతా జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు అని. అలాగే మనమంతా వర్షం సముద్రంలోనూ కురుస్తోంది, బృందావనంలో కూడా కురుస్తోంది. సముద్రంలో వర్షం యొక్క అవసరం లేదు కదా. అయితే దేవతలు సముద్రానికి వర్షం అవసరం ఉందనే ఇస్తున్నారా అని ప్రశ్నించాడు. ఇదంతా శ్రీకృష్ణుడు అడగడంలో ఆంతర్యం ఉండబోలేదు. అంటే ఇక్కడ ఈ భౌతిక జగత్తులో జరిగే ప్రతి దానికి కూడా దేవతలు తామే కారణము అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే వీరంతా దేవాది దేవుని యొక్క ఆధీనంలో ఉండాల్సింది. కానీ వారికి అందరికీ కూడా గర్వం పెరిగిపోయి దేవాది దేవుణ్ణి మర్చిపోయారన్నమాట. ఆ కారణం చేత శ్రీకృష్ణుడు ఇదంతా చేస్తున్నాడు. ఇంద్రుడు వర్షాలను కురిపిస్తున్నాడు సరే, అవి మనకి మాత్రమే కాదు, అన్ని చోట్ల పశువులపైన వర్షాలు కురిపిస్తాడు, వృక్షాలపైన వర్షాలను కురిపిస్తాడు. అలాగే అన్ని చోట్ల వర్షం పడుతోంది కదా అని చెప్పి వారందరినీ ఒప్పించి ఎలాగైనా ఈ యజ్ఞాన్ని ఇంద్రుడికి కాకుండా పర్వతానికి చేయాలి అని చెప్పి అనుకున్నాడు. అది గోవర్ధన పర్వతం. దీని మీదనే మనమంతా ఆధారపడి జీవిస్తున్నాం కదా. మన పశువులకు గడ్డి ఇక్కడి నుంచే లభిస్తోంది కదా. ఆ కారణం చేత మనం గోవర్ధనగిరికి ఎందుకు పూజలు చేయకూడదు అని భావించి ఇంద్రయజ్ఞానికి తయారు చేసిన వస్తువులన్నింటితోనూ గోవర్ధనగిరికి పూజను చేయించాడు. కొంతసేపటికి తానే ఒక మహారూపాన్ని దాల్చి నేను వేరు, గోవర్ధన పర్వతం వేరు కాదు, నేను అది రెండు ఒకటే అని చెప్పాడు. జై శ్రీకృష్ణ.